చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు రాత్రి మనందరం కూడా ప్రభు సన్నిధిలో కూడుకొని ప్రభుని గణపరిచి ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మన ద్వారా ఆయనకి మహిమ కలుగుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మన శనివారం మనము ఒక అంశాన్ని మనం చెప్పుకొని చక్కటి విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏమిటి ఆ విషయాలు అని అంటే ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఆత్మరక్షణ పొందండి అనే అంశం. ఆత్మరక్షణ పొందండి, అందులోని ఈ లోకానికి క్రీస్తు వచ్చాడు. ఈ ఆత్మరక్షణ కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే చక్కటి సంగతులు మనం నేర్చుకున్నాం. అనే అంశాన్ని మనం మొదటి భాగంలో చూసుకున్నాం. అలాగే ఈ రెండో భాగంలో ఆత్మరక్షణ పొందడి, ఆత్మరక్షణ పొందండి. ఆత్మరక్షణ అంటే ఏంటో నేను చక్కగా మీతో నేను వివరించి చెప్పాను. మీ అందరికీ తెలుసు. మన శనివారం ఆ యొక్క వీడియోలో, ఆ మొదటి వీడియోలో మొదటి భాగంలో మీరు ఒకవేళ వింటే చక్కగా ఈ యొక్క రోజు చెప్పే వాక్యం కూడా మీకు అర్థమవుతుంది. అయినప్పుడు కూడా కొంచెం వివరించి ముందుకు వెళ్తాను. ఆత్మరక్షణ పొందడి. ఈ ఆత్మరక్షణ పొందడానికి ఎవరు వచ్చారు అంటే క్రీస్తు యేసు ఈ లోకమైకి వచ్చెను అని ఒక చక్కటి మాటను మనము తీసుకున్నాం. క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చెను అని మాట తీసుకున్నాం. ఎందుకు ఆయన వచ్చాడు అంటే మనిషిని యొక్క ఆత్మ రక్షణ. ఆత్మ వేరు, శరీరం వేరు, ప్రాణం వేరు అనే విషయాలను కూడా మీకు ఆ వీడియోలో మీకు చాలా ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుందని కూడా చెప్పాను. రక్తం కూడా ఆవిరైపోయి మట్టిలోకి వెళ్ళిపోతుందని చెప్పాను, ఆవిరైపోతుందని చెప్పాను. ఆత్మ మాత్రము చాలా ప్రాముఖ్యమైంది. అది దేవుని కనుక దేవుని వద్దకు వెళుతుంది అని ఆదికాండంలో కొన్ని సంగతులు మీకు బోధించడం జరిగింది. ఆ యొక్క ఆత్మరక్షణ పొందడానికి దేవుడు అనుగ్రహించిన ఆత్మ మనుషుని యొక్క నాసికారంధ్రంలో జీవాయుగా ఉందని మీతో చెప్పాను. అయితే ఆ ఆత్మ ఈ రోజున నాశనం అయిపోతుంది, నరకంలోకి వెళ్ళిపోతుందని కూడా చెప్పాను. దాన్ని రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారని మీకు చాలా సంగతులు మీకు చెప్పాను. అయితే మనం ఒక వాక్య భాగాన్ని, అది మన వారు చెప్పుకున్న వాక్య భాగం తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 వచ్చిన చదవండి. తర్వాత మనం ఈరోజు భాగాన్ని మనము చదువుకుందాం, తర్వాత చెప్పుకుందాం. పాపులను రక్షించుటకు
క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చెను. చాలు. ఆత్మరక్షణ పొందాలి అని అంటే ఈ లోకానికి ఎవరు రావాలి? క్రీస్తు యేసు లోకానికి రావాలి. అదే మొదటి భాగంలో ఉన్నటువంటి అంశం. అయితే ఈ ఆత్మరక్షణ పొందుడి అనే సంగతిని మనం నేర్చుకుంటాం. శరీరం యొక్క మట్టిలో కలుస్తుంది. ఆత్మ దేవుడు దయచేసిన ఆత్మ కనుక ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. రక్తము ప్రాణం కనుక అది ఆవిరైపోతుంది, మట్టిలో అది కలిసిపోతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆత్మరక్షణ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కావాలి. ఈ ఆత్మరక్షణ పోగొట్టుకున్నటి ఆదామవ్వల ద్వారానే తిరిగి మరలా యేసుక్రీస్తు అనే ప్రభువారు వచ్చారని కొరింథీ రాసిన పత్రికలో మనం నేర్చుకున్నాం కొన్ని సంగతులు. అయితే ఈ యొక్క రక్షణ పొందుడి అనే విషయం, రక్షణ పొందమని ఎక్కడ రాసి ఉంది? ఈరోజు ఆత్మరక్షణ పొందుడి అంటే ఈ లోకానికి ఆత్మరక్షణ పొందాలంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని చెప్పుకున్నాం. అయితే ఈ ఆత్మరక్షణ పొందడానికి ఎక్కడ రాసి ఉంది బైబిల్ గ్రంథంలో అనే దాని గురించి మనం ఈ రోజున ధ్యానం చేస్తాం. అయితే ఈ ఆత్మరక్షణ పొందాలని బైబిల్లో చాలా వచనాలు, చాలా వాక్యాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించారు, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు బోధించారు. ఈనాడు అనేక మంది సేవకులు కూడా బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక రక్షణ, ఆత్మరక్షణ కొరకు దేవుడు అనేక విషయాలు రాయించి ఉంచారు. కానీ అన్నీ రాయించి ఉంచినప్పటికీ కూడా మనం ధ్యానం చేయడానికి సమయం ఉండదు కనుక కొన్ని సంగతులు రక్షణ పొందమని ఎక్కడ రాసిందో కొన్ని సంగతులు చెప్పుకోవడానికి ఇష్టపడదాం. ఆత్మరక్షణ అంత ముఖ్యమైనదన్నమాట. కనుక అందులోనే ఒకటి ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. రెండోది ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించును. మూడోది ఏంటంటే నా వైపు చూసి రక్షణ పొందాలి. నాలుగోది ఏంటంటే మీరు రక్షింపబడాలి అంటే ఈ మాటలు చొప్పున చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వీటిని నాలుగిటిని కూడా మనం చెప్పుకున్న చాలా సంగతులు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనకి సమయం ఉండదు కదా. కనుక శరీర రక్షణ కొరకు మనం పాకులాడుతున్నాం అండి. ప్రాణం యొక్క రక్షణ కొరకు పాకులాడుతున్నాం. శరీరంలో ఉన్న రక్తం ఎప్పుడైతే పోతుందో ప్రాణం పోతుంది. ఇంకా శరీరంలో మరి రక్తం నడవాలని చెప్పి కూడా ఇంకా ప్రాణం ఉండదు. రక్తమే ప్రాణమని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి శరీరం మంటి నుండి వచ్చింది కనుక తిరిగి మన్నైపోతుంది. మరి వీటిని ఈ రక్తాన్ని, శరీరాన్ని కాపాడుకుంటే ఏంటి లాభం? ఆత్మరక్షణ లేకుండా, ఆత్మరక్షణ పొందకుండా, ఆత్మరక్షణ లేకుండా ఈ ఆత్మను నరకంలోనికి తీసుకెళ్ళడం ఇదేమైనా మంచి విషయమా అని ఆలోచన చేస్తే మంచిది కాదు. ఈ ఆత్మ రక్షణ యేసు ప్రభువు వారి ద్వారానే కలుగుతుంది. మనందరికీ తెలిసిన మాట చదవనక్కర్లేదు. కానీ యేసు ప్రభువు వారు సంచారం చేస్తూ ఉండగా
యెరికో పట్టణానికి వచ్చాడు. చదవనక్కర్లేదు, ఈ చదవన్నప్పుడు ఏదో వాక్యాలు చదువుదు. కానీ యెరికో పట్టణానికి వస్తే అక్కడ జక్కయ్య అనేటువంటి వాడు యేసు ప్రభుని చూడడానికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభుని చూడడానికి అవకాశం లేకపోయింది, అతను పొట్టివాడైనందున అని బైబిల్లో రాయబడింది. అప్పుడు అతడు ఒక మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు వారిని చూడడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు ఆ జక్కయ్యని పిలిచి అంటాడు, నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉంది అని చెప్పాడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ నశించిన దానిని ఎతికి రక్షించడం మనుష్య కుమారుడు వచ్చాడు అనే మాట రాయబడింది. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి మనం చెప్పుకుని వెళ్తే. కనుక ఆత్మరక్షణ కొరకే వచ్చాడు. ధనంలో కొదువు లేదు, అతనికి పేరులో కొదువు లేదు, ఊర్లో అనేక మంది ప్రజల మంచిగానే చెడ్డగానో మొత్తాన్ని బతికేస్తున్నాడు. అయినప్పటికీ కూడా అతనికి ఏమి లేదు, కుటుంబానికి ఏమి లేదు, రక్షణ లేదు. రక్షణ లేని కుటుంబం ఎంతకాలము భూలోకంలో ఉన్నా ఎప్పటికైనా సరే చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే నరకంలోకి వెళ్ళిపోతుంది. విషయాలు మనం తర్వాత చదువుకుంటాం. బాడీకి ఎంత రక్షణ ఉంటే ఏంటి లాభం? నేను ఒక సంగతి చెప్తాను. ఒక దొరగారు ఒక కోతిని పెంచుకున్నాడటండి. ఒక దొరగారు ఒక కోతిని పెంచుకుని దాన్ని అల్లారముద్దుగా పెంచుకుంటున్నాడు. దానికి చక్కటి పాలు పోస్తున్నాడు, పళ్ళు పెడుతున్నాడు. దానికి షాపింగ్ నుంచి ఏం తెస్తున్నాడంటే మంచి మంచి చాక్లెట్లు, బిస్కెట్లు, చక్కటి ప్యాకెట్లలో నుండి రకరకాల ఎన్నో తెస్తున్నాడు ఆ కోతికి అండి. ఆ కోతి చాలా చక్కగా తింటూ ఉంటుంది. చెప్పులు తెమ్మంటే చెప్పులు తెస్తుంది, మంచిలు గ్లాస్ పట్టడం మంచిలు గ్లాస్ పట్టుకోతుంది. అలాగే మంచినీళ్ళు పెట్టడం మంచినీళ్ళు పెట్టుకోతుంది, సట్ట పట్టడం ఉంటే సట్ట పట్టుకోతుంది. ఇలా అతను చెప్పిన పనులన్నీ చేస్తుంది. ఈ విధంగా ఆ కోతి అతను ఎంతగానో ఉపకారం పరిచారం చేస్తుంది అన్నమాట. ఒకరోజు ఆయన అన్నాడు, నేను పడుకుంటాను, నిద్రపోతాను, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకొని నా చుట్టూ ఉండి నా మీద ఒక ఈగను కూడా వాడటానికి వీలు లేదని చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక ఈగ కూడా ఎవరిలో వచ్చినా నన్ను ఇద్దరు చెడగొట్టుకు, అలాగే ఎవరినో వచ్చినా దొంగలు వచ్చినా ఎవరిని వచ్చినా నువ్వు చాలా సెక్యూరిటీగా కాపాడుదలుగా ఉందని ఒక గన్ ఇచ్చాడండి దానికి. దానికి ఒక తుపాకీ ఇచ్చాడు. ఎవరైనా వస్తారు, నిద్రపోతాను, మన ఇంట్లో ఉన్నాయి అన్నీ దొరుకుతారు కనుక ఈ కన్ను ఉపయోగించుకో. అలాగే నేను నిద్ర పట్టినప్పుడు ఈగలు దోమల మీద రాకుండా ఈ కన్నుతో నువ్వేం చేస్తావు అంటే నన్ను సెక్యూరిటీగా కాపాడుకో అని కాపాడు అన్నాడు. ఈ దొరగారు మంచి నిద్ర మీద ఉన్నాడు. అందులోకి ఒక ఏకొచ్చిందండి. ఆ ఏకొచ్చి ఏం చేస్తుంటే రివ్వుమంట ఆ దొరగారు చుట్టూ తిరుగుతుందండి. తిరుగుతుంటే అందులోకి కోతి చూసింది. మరి దొరగారు చెప్పింది చేయాలి కదా, దాన్ని చంపే మరి అనగా మరి ఏంటి నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నన్ను ఏదో డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటే అని చెప్పిందండి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక లైన్లో కూర్చుంటే కుదురుతుంది. ఒక లైన్ ప్రకారంగా కూర్చోండి.
ఒకసారి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నేనేం చెప్తున్నాను, ఆ దొరగారికి పోతుంది, ఆ కోతి పెంచుతున్నాడు అని చెప్పాను. తన కాపుదల కోసం, ఆయన కాపుదల కోసం ఒక గన్నిచ్చి నన్ను చెప్పినట్లుగా చేయమని చెప్పాడని చెప్తున్నాను. అయితే ఆయన నిద్రపోతున్నాడు, అందరికి ఏకొచ్చింది, అది గీయమంటుంది. అప్పుడు దాన్ని ఎంత కుట్టినా వెళ్తలేదు. ఒకసారి కాలు మీద వాళ్తుంది, ఒకసారి చేతి మీద వాళ్తుంది, ఒకసారి ఏమో నెత్తి మీద వాళ్తుంది, ఒకసారి పొట్ట మీద వాళ్తుంది, ఇలా వాళ్తుంది. అది ఎన్నిసార్లు కొట్టిన వెళ్తలేదు. దీని సంగతి అలాది కాదని, దీన్ని చంపేస్తేనే కానీ దీని పీడ వదలదు అని అనుకున్నది. ఎందుకంటే నాకు మరి ఆర్డర్ ఇచ్చారు కదా మా దొరగారు అని అనుకున్నది. అనుకుంటే అది చాలాసేపు కనిపెట్టి షూట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అది కుదరలేదు దానికి. అది కొంచెంసేపునాక బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందండి. సరే, అది నిశ్శబ్దంగా ఒక పక్కన మూలలు కూర్చున్నది. ఎక్కడ వాళ్తుందా ఎప్పుడు చంపుదామని దాని ఇంకా అదే పనులు చూస్తున్నది. అది వాళ్ళగా ఎక్కడ వాలిందంటే ఎడవైపున సాతి మీద వాలిందండి. అది చాలాసేపు కదలకుండా అలా ఉంటే, ఇప్పుడు దొరికావే నువ్వు, ఈ సంగతి చెప్తాను, నువ్వు అలా కదలకుండా ఉండని చెప్పేసి మెల్లిగా దాన్ని నడుచుకుంటూ పోతే ఏం చేసిందంటే ఆ గన్ను గురిపెట్టి ఒక్కసారిగా దాన్ని పేల్చిందంటుంది. పేలగానే ఆ యొక్క ఈగ చచ్చింది. ఆ కొడుకు దొరగారి కొడుకు గుండెలోకి వెళ్ళిపోయి ఆయన చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, రక్షణ అనేది శరీర రక్షణ ఎంతవరకు, అదే ఆత్మరక్షణ పొందిందనుకోండి, శరీరము మట్టిలో కలిసిపోయినా, శరీరము అనగా బూడిదలోకి వెళ్ళిపోయినా, రక్తము అనగా ఆవిరైపోయినా, ఆత్మ యేసులో రక్షణ పొందిందనుకోండి, ప్రభులో అక్కడ ఆనందించడానికి అవకాశం ఉంటుంది. శరీర రక్షణలు చాలామంది కోరుకుని దానికి ఏయో చేస్తారు, కానీ వాటి వలన మనకి ఎప్పుడైనా మరణమే. కానీ ఎంత చేసినా ఎప్పుడైనా మరణమే కదా. ఎన్ని పౌడర్లు వస్తున్నా, ఎన్ని బట్టలు ధరించినా, ఎంత ఆహారం పెట్టినా, ఎన్ని టానిక్లు దీనికి పోసినా, ఎన్ని డ్రింకులు పోసినా కదా, దీనికి కావాల్సిన బోర్డు అన్నీ సపోర్ట్ చేసిన ఎప్పుడైనా మరణమే కదా. అవేదో సెక్యూరిటీ ఏమైనా ఉంటుందా దానికి? ఆ తిండి వలన లేదు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము బతకడు, కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన మాత్రమే. ఆ మాటే దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యమే ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి కాలము ఆత్మరక్షణ పొందడానికి అనగా మొట్టమొదటిది రక్షణ పొందాలంటే ఎక్కడ రాయబడి ఉంది అనే దాని గురించి మొట్టమొదటిది తిమోతిలకు రాసిన మొదటి పత్రిక జాయిగా తీద్దాం. ఒక 3 విషయాలు తొందరగా మనం చదువుకోవడానికి చెప్పుకోవడానికి ప్రభు సహాయం చేయనుగాక. తిమోతిలకి మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతిలకు పిల్లలు మీరు కూడా మీరు కూడా పుస్తకం పెట్టి రాసుకోండి. ఇప్పుడున్న వాళ్ళకు రాసుకునే వాళ్ళు రాసుకోండి. చక్కగా చదువుకోవడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈలుగా ఉంటుంది చదువుకోవడానికి. పిల్లలు బాగా పిల్లలు బాగా డ్రమ్ములు బాగా కొడుతున్నారు. మీరు ఎలిషా కూడా మంచిగా బాగా డ్రమ్ బాగా కొడుతున్నాడు. ఇంకా బాగా కొట్టాలి. అలాగే గణేష్ కూడా డ్రమ్ కూడా బాగా కొట్టాలి. కాంగు కూడా నేర్చుకోవాలి. అలాగే చెప్పిన వాక్యాలు వినాలి, బయటికి వెళ్ళిపోకూడదు. మీరు అలాగే కూర్చొని వాక్యాన్ని వినాలి, రాసుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోవాలి. తిమోతిలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడాలి.
2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. ఆగండి. రక్షణ పొందమని ఎక్కడ రాయబడి ఉంది అంటే ఇదిగో తిమోతీయులకు రాసిన పత్రికలో ఉంది. అలాగే బైబిల్ అంతట్లో చాలా చాలా వాక్యాలు ఉన్నాయి. అన్నీ మనం చూసుకోక్కర్లా. ఇక అర్థమవుతుంది కదండి. ఆయన ఎవరు? దేవుడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని. సత్యమును కూర్చి, ఏది సత్యము అంటే బైబిల్ సత్యము, దేవుని వాక్యం సత్యము. దీని గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి. వాక్య అనుభవం ఉండాలండి. వాక్య అనుభవం ఉంటే మీ ఆత్మ రక్షణ పొందుతుంది. వాక్యాన్ని బాగా చదివితే, వాక్యాన్ని బాగా వింటే, అది నెమరేసుకుంటే నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. రక్షణ కలిగిందనుకో నీ ఆత్మకి నువ్వు పాపంలో పడకుండా కాపాడుకోవటానికి అవకాశం కలిగి ఉంటావు. రక్షణ అనుభవం కలిగి ఉండటానికి సత్యము అనే దాని విషయంలో జ్ఞానము కలిగి ఉండాలని నిశ్చయించుచున్నాడు. ఆయన నీ విషయంలో నిశ్చయించుచున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. కనుక నువ్వు రక్షణ పొందావా, రక్షణ పొందలేదా? నీ ఆత్మరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉన్నావా లేదా? నీ ఆత్మరక్షణ విషయంలో జాగ్రత్త పడుతున్నావా లేదా? ముందు నీ ఆత్మరక్షణ పొందేవనుకో సత్యమును కూర్చి అనుభవ జ్ఞానానికి వస్తుంది. నీ ఆత్మ రక్షణలోనికి వెళ్ళిందనుకో సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం నీకు వాక్యం ద్వారా తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే అనేక మందికి మార్గంగా ఉంటావు. దేవుని యొక్క వాక్యం బాగా వాళ్ళకి చెప్పగలుగుతావు. నేను అందుకే చెప్తున్నాను, వాక్యం బాగా చదవండి. మీ జీవితంలో మంచిగా వాక్యాన్ని వినండి. దేవుని సన్నిధిలో మీ ఆత్మ రక్షణ పొందాలి అంటే ఈ విషయాన్ని మీరు గమనించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మీరు మీ ఆత్మ రోజు రోజుకి వర్ధిల్లాలి అంటే, రోజు రోజుకి అనగా అభివృద్ధిలోకి రావాలి అంటే వాక్యం చాలా అవసరం. అందుకే పేతురు చెప్పాడు కదా, నిర్మలమైన వాక్యం అనే పాలు చేత మీరు ఎదగండి అని బైబిల్లో పేతురు రాసిన పత్రికలో రాశాడు. మీరు చదవనక్కర్లేదు. అంటే రక్షణలో మీరు మీ ఆత్మరక్షణ పొందాలి అంటే, మీ అంతరంగ పురుషుడు వర్ధిల్లాలి అంటే, శరీర పురుషుడు ఉన్నాడు మానవునికి, స్త్రీలకు కానీ అనగా పురుషులకు కానీ శరీరం అనే పురుషుడు ఉన్నాడు. అలాగే స్త్రీలు కానీ పురుషులకు కానీ లోన అంతరంగ పురుషుడు కూడా ఉన్నాడు అటండి. ఆ అంతరంగ పురుషుడు వర్ధిల్లాలి అంటే అంతరంగంలో ఉన్నట్టు అనగా ఆ యొక్క పరిస్థితులకు వర్ధిల్లాలి అంటే వాక్యం అనేది నీకు చాలా అవసరము. రక్షణ అనేది చాలా అవసరము. ఆత్మరక్షణ చాలా అవసరం. కనుక పౌలు గారు తిమోతికి రాస్తూ తిమోతితో చెప్తున్నటి మాట ఏంటంటే, సంఘానికి ఈ విషయాలు బోధించండి అయ్యా, సంఘానికి ఈ విషయాన్ని కూడా తెలియచేయండి అయ్యా అంటాడు. పైనుంచి చదువుకుంటే మంచి విషయాలు మాట్లాడతాడండి. మనము
సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగాను బతుకు నిమిత్తము. విన్నారా? తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మరి చదివితే ఎలా రాయబడింది? మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బతుకు నిమిత్తము అన్నిటికంటే విషయముగా అవును 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 ఇది మంచిది. ఇది మంచిదండి. మన రక్షణలు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెప్పగలరా? హల్లెలూయా. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. సంఘాన్ని నేర్పించమంటున్నాడండి. ఎవరు? పౌలు గారు తిమోతితో చెప్పి, పౌలు గారండి నేను ఒక ఉత్తరం రాస్తున్నాను నీ పేరట. పౌలు గారు అనగా తిమోతికి రాస్తూ, తిమోతి నీ పేరట ఒక ఉత్తరం రాస్తున్నాను, ఆ ఉత్తరం చదివించు, సంఘంలో చెప్పు, బోధించు, వాళ్ళకి నేర్పించు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చక్కగా రాయబడింది ఏమని? రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలంటే విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞాస్తులు చేయమని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. సంఘానికి హెచ్చరిక కావాలండి. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఆఫీసర్ అయి ఉండొచ్చు, నువ్వు గవర్నర్ అయి ఉండొచ్చు, నువ్వు గొప్పవాడై ఉండొచ్చు. దేవుని సంఘములో దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన వాడిగా ఉండి మారాలి. దేవుడు చెప్పిన మాట హెచ్చరికగా తీసుకుని నీ జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు, నేను అధికారిని కదా, నేను వ్యాపారస్తుని కదా, నేను ఉద్యోగస్తుని కదా, నేను ఫలాని వాడిని కదా, నేను ఫలాని పరిస్థితి కదా, నన్ను హెచ్చరించడం ఏంటి, నన్ను అంతం ఏంటి అనేటండి ఆలోచించండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని సంఘంలో కొత్తగా వచ్చిన వారికైనా, పాతగా ఉన్న వారికైనా, పాటలు పాడే వాళ్ళకైనా, ప్రార్థన చేసే వాళ్ళకైనా, వాక్యం చెప్పే వాళ్ళకైనా, ఎవరికైనా కానీ ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. హెచ్చరించడం అనేది అనగా దేవుని యొక్క సేవకుడు మాట్లాడతాడు, సేవకురాలు మాట్లాడుతుంది. దానికి లోపల ఏం చేయాలని తెలుసా? వాటిని ఏం చేయాలి? నువ్వు స్పందించి ఏకీభవించి నడవాలి. అంతే, అంతవరకు చేయవలసింది. ఎక్కువ మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో? తిమోతి పత్రికలో రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, అలాగే ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవల్లని హెచ్చరించు. సంఘంలో హెచ్చరించు. ఏమండి, సంఘానికి సేవకుడు హెచ్చరించకపోతే ఎవరు చెప్తాడండి? ఎవరు మాట్లాడతాడు? సంఘంలో మీరు ఎవరిని లేచి హెచ్చరిస్తూ ఊరుకుంటారా? నువ్వు పక్కన కూర్చోయా పాస్టర్ అన్నాడు చూసుకుంటాడా? దాన్ని మాట్లాడతా లేదా? కనుక సంఘానికి సంఘ నాయకుడు పాస్టర్ కనుక ఆయన్ని హెచ్చరించాలి, ఆయన మాట వినాలి. కానీ దానికి కూడా నువ్వు అన్నమాట నీకేదో పెద్ద పోటీదాన్ని అని అనుకుంటే మేమేం చేయలేము. నీ కర్మ నువ్వు అనుభవిస్తావు అంతే. మేమేం చేస్తామంటే వింటాం. కనుక వాటన్నిటికీ దేవుని దగ్గర ఒక రోజున లోపడకపోతే దేవునికి నువ్వే సమాధానం చెప్పుకుని నువ్వే తీర్పు పొందవలసిన వాడు కానీ దాని కానీ ఉంటావు. అయితే ఇలా చెప్తూ ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమున్నదై ఉన్నది అని చెప్తే నలగోసుకున్నాడు. సరే, ఇదంతా చెప్పుకుంటూ చాలా టైం అవుతుంది కనుక అయితే ఇక్కడ మనము ప్రార్థన చేయవలసిన విషయం గురించి ఎలాగంటే అనగా విజ్ఞాపనలు,
ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు కదా. 4 విషయాలు. ప్రార్థన తెలుసు కదా మీకు? నేను చూడండి ఒకసారి. ప్రార్థన తెలుసు కదా, తెలుసమ్మా? ప్రార్థన కృతజ్ఞతలు అంటే కృతజ్ఞతలు ఏంటి? ఎవరైనా నీకు ఆపదలు 100 రూపాయలు ఇచ్చినందుకు అడిగిన చేద్దాం, థ్యాంక్స్ ఇస్తావు లేదా? అది దాన్ని ఏమంటాం అనమాట. దేవా నీకు వందనాలు అయినా, నీకు స్తోత్రాలు అయినా, మహిమగల దేవుడు అలాంటి సృష్టించావు, సృష్టిలో మనుషులు ఇచ్చావు, నీళ్ళు ఇచ్చావు, అగ్ని ఇచ్చావు, అనగా 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 గాలి ఇచ్చావు, అనగా పరాందాన్ని ఇచ్చావు, పరాందాన్ని ఇచ్చావు, పరాందాన్ని ఇచ్చావు అని మనం చెప్తామా లేదా? అంటే విజ్ఞాపనలు. విజ్ఞాపన అంటే చేసిన ప్రార్థనను మోకరించి కనిపెట్టి జాగ్రత్తగా మన ప్రార్థనకి జవాబు కొరకు ఎదురు చూడటమే విజ్ఞాపనం. దేవుని స్తోత్రం. అర్థమైందా? ప్రార్థన చేసి 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 ఒక్కోసారి అలసిపోతాను. పాద్రామ గారు అనుకుంటుంది, పడుకున్నాను ఏమనుకుంటుందండి, లెక్కడుతూ ఉంటుందండి అనమాట. నేను విజ్ఞాపన చేస్తున్నాను అనమాట. చేసిన ప్రార్థనకి జవాబు కొరకు విజ్ఞాపన ఏంటి? చేసిన ప్రార్థన ఏంటి? విజ్ఞాపన. ప్రార్థన అంటే మన అవసరాల వరకు, మన బలహీనత వరకు, మన సమస్యల వరకు ప్రార్థన. మీకు అర్థమైందండి? కృతజ్ఞతలు అంటే అనగా దేవుడు మనం చేసినవి ఏవైతే ఉన్నాయో, సృష్టిని చేసినందుకు నీకు స్తోత్రాలు దేవా, సృష్టిలో నీడిచ్చినందుకు స్తోత్రాలనైనా, ఇప్పుడు ఉదయాన్నే లేచి నేను నా పని పట్ల చేసుకోవడానికి కృపించినందుకు నీకు స్తోత్రాలనైనా. దేవునికి ఏం చేయాలి? ఇలాగా దేవుడు అనుగ్రహించిన ప్రతి దానికి మన జీవితంలో కృతజ్ఞతలు చెప్పాలి. ఏమేమి చెప్పాను నేను ఒకసారి చెప్పండి. ఒకటి విజ్ఞాపనం. విజ్ఞాపనం అంటే ప్రార్థన చేసి 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 చాలాసార్లు కూడా నేను కూడా మంచి మీద పడుకున్నప్పుడు ప్రార్థన చేసి చేసి పడుకున్నాను అనుకుంటారు. ఉపవాసం మరి ఎప్పటికీ నేను చెయ్యి ఊపుతాను అనమాట. అప్పుడు అర్థమవుతుంది అంటే ధ్యానంలో ఉన్నాను, విజ్ఞాపనంలో ఉన్నాను అనమాట. అలాగే కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా అనమాట చేసి, అంటే ఈ ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూడటం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అది మన కుమార్ గారి ఇంటికి వెళ్ళాం సాయంత్రం మట్టు. మాకు భోజనం ఏర్పాటు చేశారు, భోజనం చేయడానికి రమ్మని చెప్తే నేను అతను పసుపు వెళ్ళాం, ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు చూపించాడు. ఎవరి కొరకు? ప్రకాష్ కొరకు. అతడు అక్కడ పడుతున్న యాతన, ఆ చీకట్లో భయంకరమైన ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బంది పడటం ఎలాగంటే అక్కడ ఉన్న వాళ్ళు డబ్బు కొరకు ఏం చేస్తున్నారంటే చేతులు మార్పులు చేసి ఇబ్బంది చేస్తున్నారండి, చాలా భయంకరంగా. నేను ఈ చీకట్లో ఇది చూశాను. ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు మూసుకుని అలాగా ధ్యానంలో కొంచెంసేపు ఉన్నాను అనమాట. అప్పుడు నేను చెప్పాను, ఉండడానికి వెళ్ళలేదు అతన్ని, మీరు ఏం చేస్తారంటే ఎంత తొందరగా తెచ్చేసుకుంటే మంచిది, తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది దేవుని మాట, ఇది దేవుని వాక్కు. ఇక్కడికి వచ్చిన ఎలా బతుకుతాడు చేస్తారండి, అక్కడ రిస్క్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆమెకి దేవుని యొక్క మాట, దేవుని స్వరాన్ని, దేవుని యొక్క మాటని ఆమెకు చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మీరు గమనించండి. కనుక విజ్ఞాపనం అంటే ప్రార్థన చేసిన తర్వాత విజ్ఞాపన చేయాలి. నేను అనుకున్నది నేను అనుకున్నది చెప్పలేని ఉంటే నేను సరిపోతుంది. ఇంకోటి చెప్పి నేను 3 చెప్పాలనుకుంటున్నాను ఈ అంశంలో. సరే అండి, చెప్పడానికి ప్రారంభిస్తాను. ఒక రోజున నేను పడుకోలేదు, హాస్పిటల్ నుంచి వచ్చామన్నమాట. మొదటి సంవత్సరంలో ఎప్పుడు నాకు కాలు పడిపోయినప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అది వర్షాకాలం. ఇక్కడ చర్చలో పడుకున్నాము. పాస్టర్ గారు పక్కన పడుకున్నారు, అంటే అది మంచం మీద, నేను పక్కన మంచం మీద పడుకున్నాను.
ఇంకా నాకు భయంకరమైనటువంటి బాధ అండి, నాకు చెప్పుకోలేని బాధ, కాళ్ళు బాధ, తల బాధ, చేతుల బాధ, మరియు ఏ బాధ తెలియదు. ఏడ్చేసి ఏడ్చేస్తుంది మా పాస్టర్ గారు. నన్ను లగ్గేసి కూర్చోబెట్టి అని పట్టుకుని ఆవిడ ఏడ్చేస్తూ మొదలెట్టేసిందండి. మా అజోరు ఏడుతూ మొదలెట్టాడండి. అనగా మా సమయం ఉందా లేదు కదా, అనగా ఒక పక్క నుంచి డాడీ ఏమైందని అమ్మమ్మి అని పట్టుకుని ఏడుస్తూ మొదలెట్టాను. ఏడుస్తూ భయంకరంగా బాధ. నాకు ఎవరికి చెప్పాలి? ఒక పక్క నుంచి గాలి ఎలా వేస్తుందంటే నిజంగా చెట్టు ఇరిగిపోయేటట్టు గాలి, వర్షం. ఆ ఊర్లో ఎవరికి మాట వినపడదండి. ఆ పాస్టర్ గారు ఏడ్చేస్తుంది, ఏడుస్తున్నట్టు ప్రార్థన ఎడుతుంది. ప్రభువా ఏంటైనా, ప్రభువా ఈ యొక్క పరిస్థితి ఏంటైనా సేవకుడికి, ఏంటైనా ఈ పరిస్థితి. ఏడ్చి కళ్ళు మూసుకుని ఆవిడ అలాగే ఉంటుండగా భయంకరమైనటి నల్లటి ఏమండి ఒక జంతువు నా పక్క నుంచుని, అనగాది మరి తిరుగుతున్నట్లుగా చూసిందని. చూసిన తర్వాత ఆవిడ చెప్పిందని చెప్పగా నేను కూడా ప్రార్థన మొదలెట్టాను. అది ప్రార్థన మొదలుపెట్టాడు. నన్నుగా ఏడ్చి ప్రార్థన ఇద్దరు మొదలెట్టుగానే అది చాలా దూరం పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్లుగా ఆవిడ చూడగానే అప్పుడు నేను కొంచెం నెమ్మది పడ్డానండి. నెమ్మది పడితే పడుకోబెట్టి అనగానే ప్రార్థన చేసేవాడి తల మీద చేసి పడుకోబెట్టిన నెమ్మది పోయావు. దేవుని స్తోత్రం. అంటే ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనగా కనిపెట్టాలి. దేని కొరకైనా కానీ, ఎలాంటి విషయం కొరకైనా సరి కనిపెట్టాలి. ఇది ఎక్కడ చదువుతున్నాము? తిమోతికి మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఏంటి? 1 విజ్ఞాపన చెప్పింది, 2 ప్రార్థన, 3 ఏంటి? యాచనలు. దానికి ముందుకు వెళ్ళిపోయింది. యాచనలు అని చెప్పకుండా దేనికి వెళ్ళిపోయాను చెప్పాలి. విజ్ఞాపనలు కాదు, కృతజ్ఞతల్లోకి వెళ్ళిపోయింది కదా. కృతజ్ఞతలు అంటే ఏంటి? ఏం చెప్పాను? దేవుడు చేసిన ప్రతి ఉపకారానికి మనం ప్రతి ఉపకారం ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలా? కాదు, కృతజ్ఞత చెప్పాలి. తర్వాత ఏంటి? యాచన. దేవుని స్తోత్రం చెప్పండి. యాచన అంటే తెలుసండి? నేను చూడండి అందరూ యాచన అంటే తెలుసండి? యాచన అంటే తెలుసండి? లేదా మీకు తెలుసా? మీకు తెలుసా యాచన అంటే? సార్ 2 చేతులు చూపించండి. మీరు అలా కాదు, ఇలా చూపించండి. దోషులు పట్టింది. ఎందుకంటే నా చేతులు పట్టింది కదా. దోషులు పట్టింది, దగ్గరికి దోషులు పట్టిందమ్మా. అడుక్కునేవాళ్ళగా అడుక్కోవడం మీకు అంతేపు దోషులు పట్టింది. దాన్ని ఏమంటారంటే అమ్మా బాబు అంటూ యాచన చేస్తారు కదా, అడుక్కుంటారు కదా, దాన్ని అంటారు. అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? అడుక్కోవాలన్నమాట, యాచన చేయాలి. అర్థమైందా? యాచన అంటే 2 చేతులు మనము దగ్గరికి పెట్టి అడుక్కోవడానికి వెళ్ళాం, ముద్దడుక్కోవడానికి వెళ్ళాం, ధర్మం కోసం అడుగుతాకి వెళ్ళాం. చూడండి, మనం బయటికి వెళ్ళాం. చాలా మంది ఏం చెప్తారు? అమ్మా నేను చెప్తారు, చేతెత్తి చేస్తారా లేదా? నాకు తెలిసినంత మందికి ఒక చెయ్యి ఎత్తి చేసేది కరెక్ట్ కాదు. 2 చేతులతోటి మనకు అడిగితేనే అది కరెక్ట్ అయింది. ఎవరైనా కానీ అడుక్కునేవాడు అంటే అదేంటి? యాచన అంటే దేవుని ఇంటిని అడుక్కోవడం అనమాట అండి. నీ పరిస్థితుల కొరకు, నీ అవసరాల కొరకు, నీ అక్రతల కొరకు, నీ ఇబ్బందుల కొరకు, నీ ప్రతి దాని కొరకు అడుక్కో. సిగ్గుపడుకో. దేవుడు ఎక్కడికి వెళ్ళి అందరినీ ఏదేదో అడుక్కుంటూ ఉంటావు నీ జీవితంలో. దేవుని దగ్గర కూర్చుని అడుక్కోవడం మాత్రం నీకు చిన్నతనంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళిపోతుంది ఇంకా లెక్కలు లోనకి వెళ్ళిపోతున్నాను. ఇంకా దీన్ని ఇక్కడ తెలియజేస్తాను. అంటే అనగా ఆత్మరక్షణ పొందాలి అంటే మనం వారం మొదటి భాగం చెప్పుకున్నాం. అంటే యేసుక్రీస్తు వల్లనే మనకేం కలుగుతుంది? ఆత్మరక్షణ పొందుతుందని చెప్పాం. అయితే ఇప్పుడు ఆత్మరక్షణ పొందాలి అంటే ఆత్మరక్షణ పొందాలంటే, రక్షణ పొందాలంటే ఎక్కడ రాయబడింది అని మొట్టమొదటిగా మనం చూసుకున్నాం. ఎక్కడ రాయబడింది అంటే తిమోతికు 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకున్నాం. దీన్ని విడిచిపెట్టేద్దాం, ఇంకో పాటకి వెళ్ళిపోదాం, మరొక మాట చెప్పుకుందాం. దీని గురించి చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పాను కదా. ఎందుకంటే రక్షణ పొందడానికి మరి దేవుడు చాలా సంగతులు రాయించి ఉంచాడని దగ్గర చెప్పాను స్టార్టింగ్లో. మరి ఇది మొదటి మాట, మనుషులు అందరికీ రక్షణ పొందాలని దేవుడు రాయించి ఉంచాడు 4వ వచనంలో. రెండో మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
రక్షణ పొందడానికి దేవుడు మనలను నియమించాడు. మనల్ని నియమించాడు. దేని కొరకు నియమించాడు ఆయన? బైబిల్లోనే రాయబడింది. ఎక్కడ రాయబడింది? బైబిల్లోనే చాలా వాక్యాలు, వందల వాక్యాలు ఉన్నాయని చెప్పాను. అన్నీ చెప్పుకోవడానికి కుదరమని చెప్పాను. మరి 2 వాక్యాలు చెప్పుకున్నాం అని చెప్పుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. తెస్సలోనికీ రాసిన పత్రిక ఒక మాట చదువుదాం. తెస్సలోనికీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడికే దేవుడు మనలను నియమించును. కానీ అగం ఎందుకు నియమించాడండి? రక్షణ పొందడానికే నియమించును. కానీ మన ఉగ్రత పాలు చేయడానికండి కాదు కదా. ఇది ఇలాగే ఉంచండి. ఇక్కడ రాశాడు యోహాను సువార్త ఒకసారి తీద్దాం. ఇంకా స్పష్టంగా చెప్పాడండి. మూడో అధ్యాయము 16-17 వచనాలు చెప్పండి. నిత్య జీవం అంటే ఆత్మరక్షణ పొందడం. నిత్య జీవం అంటే ఏంటి? ఆత్మరక్షణ పొందడం. తర్వాత లోకము పంపలేదు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే రక్షణ పొందడానికే. మన వెనకాల మన పిల్లలు, మన గ్రామస్తులు, మన సంఘస్థుల్లో ఉన్న కుటుంబాలు, దేశము, గ్రామాలు, పట్టణాలు ఏది ఉన్నాయో ఆయన రక్షణ పొందడానికి దేవుడు ఏం చేశాడంటే అనగా ప్రభువైన యేసుక్రీస్తుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఎక్కడ రాయబడింది అనంటే ఇదిగో బైబిల్లో అనేక వాక్యాలు ఉన్నాయి. వాటిలో మనం 1-2 వాక్యాలు మనం చూసుకున్నాం. అయితే ఒకసారి మనం ఇందాక మన దేశంలో కదా మనం వెళ్ళాం. మన దేశంలో కదా వెళ్ళాం. ఒకసారి దాన్ని పూర్తి చేద్దాం. ఒకసారి అలా చదవండి. ఉగ్రత పాలవడానికి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించును కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. ఉగ్రత పాలు ఈ లోకం ఉగ్రత పాలవడానికి కదండి ఆయన రావడానికి. ఆయన రాసించిన మాట మార్కు సువార్త చూడండి 4వ అధ్యాయము 48వ వచనం. తొమ్మిదో అధ్యాయం చూడండి. లేకపోతే 9వ అధ్యాయము 48 ఉందమ్మా. చదువు ఒకసారి. నరకమున వాడు కూడి చావదు, అగ్ని ఆరదు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అంటే ఈ చెయ్యి బయటిగా తీసుకోవడానికి కొంచెం స్పీడ్గా నాకు కుదరదు. సరే ఆగండి. 9వ అధ్యాయం 48 మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 48 వచనంలో 46 ఒకసారి ఇక్కడ 48 ఉంది.
నరకం వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, అనగా అగ్ని ఆరదు, పురుగు సావదు అంటే తీర్పుల గురించి నేను మాట్లాడడానికి వచనం తీసిన అనమాట. మీకు అర్థమైందండి? తీర్పును తీర్చడానికి ఆయన ఎప్పుడు ఈ లోకంలో ఉన్నటి అనగా ప్రజలందరినీ కూడా ఒక రోజున ఆయన రాకడలు ఎత్తబడిన తర్వాత ఆయన ఏర్పరుస్తాడు. ఏర్పరిచిన వారిని ఏం చేస్తాడంటే, అనగా నీతిమంతులు పక్కని అనగా పాపులు పక్కన తీసినప్పుడు వారు ఎక్కడికి వెళ్తారంటే, అనగా అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే వారి ఆత్మ, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటండి ఇది? పురుగు అంటే ఏంటి? చెప్పాలి. పురుగు అంటే ఏంటండి? ఆత్మ. గురించి ఇంకో భావన ఉందండి. పురుగు వంటి యాకోబు అన్నాడు. దానికి అర్థమేంటో కానీ ఒకసారి చెప్పాను నేను. సరే, ఇప్పుడు అందులోకి కాదు వెళ్తాం. ఇప్పుడు పురుగు, ఏ పురుగు? ఆత్మ పురుగు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? మన అంశం ఏంటి? ఆత్మరక్షణ పొందండి కదా. ఆత్మరక్షణ పొందండి. ఇంకా చెప్పాను, పౌలు గారు చెప్పినట్లుగా అంతరంగ పురుషుడు వర్ధిల్లాలి, శరీర పురుషుడు కుషించిపోయినా పర్లేదు అని మీకు చెప్పాను. కనుక అంతరంగములు అనగా ఆత్మ వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే నిర్మలమైన వాక్యమని పాల చేత మీరు ఎదగండి. ఇదే కదా చెప్పాను ఇందాక. ఓకే, అయితే ఇక్కడ రెండో మాట ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి దేవుడు నియమించును కానీ తీర్పులోనికి, నరకంలోనికి వెళ్ళటానికి కాదు. ఇది బైబిల్లో రాయబడింది. రక్షణ గురించి ఎక్కడ రాయబడింది? రక్షణ పొందకపోతే ఏమైపోతావు నువ్వు అనేది ఎక్కడ రాయబడింది? బైబిల్లోనే రాయబడింది. బైబిల్ చదివితేనే ఉంటుంది. బైబిల్ చదువుకోకుండా ఎక్కడో అక్కడోకి వచ్చిన ఇక్కడోకి వచ్చిందని మనం చూసి, అనగా మనము రకరకాలుగా మాట్లాడుకుని రకరకాలుగా వాదాలకు వెళితే అది కరెక్ట్గా మనము చెప్పుకోలేము, మాట్లాడుకోలేము. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి రావడమే, రక్షించిన దాన్ని రక్షించడమే మనిషి కుమారుడు వచ్చాడని నాకు చెప్పినట్లుగా, ఇదిగో ఈరోజు రాత్రి దేవుని బిడ్డలారా వాక్యం వింటున్న మీరు అనేక మందికి చెప్పవలసింది ఏంటంటే, ఇదిగో ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడంటే రక్షణ పొందడం కొరకు. దేని యొక్క రక్షణ? శరీర రక్షణ. మొదట చెప్పాను కదా, శరీరము, ఆత్మ, ఇంకా రక్తము. రక్తం ఏమైపోతుందని చెప్పాను? ఆవిరైపోతుందని చెప్పాను, అనగా మట్టిలో కలిసిపోతుందని చెప్పాను. శరీరం ఏం చెప్పాను? మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ మాత్రం ఏమైపోతుంది? అనగా దేవుని కలిసిపోతుంది. ఈ యొక్క ఆత్మ కొరకి దేవుడు ఏం చేశాడంటే, తిరిగి తన కుమారుడు యేసుక్రీస్తుకు ఈ లోకానికి పంపించి తన ద్వారా రక్షణ పొందడానికై నిత్య జీవము పొందినట్లుగా. ఎందుకు చూసాం? యోహాను సువార్త 3:16 మనం చూసాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కదా. మరొకసారి ఆ మాట చెప్పండి, ముందుకెళ్ళిపోదాం. ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఏమండి, ఈ పురుగు అనబడిన ఈ ఆత్మ అగ్నిలోనికి వెళ్లకుండా కాపాడడానికి తన కుమారుడిని యేసుక్రీస్తును రప్పించాడు. భూలోకానికి తీసుకుని ఇక్కడికి పంపించాడు. అయితే నేను చెప్పవలసింది ఏంటంటే, ఆత్మరక్షణ పొందడానికి అనగా రక్షణ పొందాలి అని అంటే ఎక్కడ రాయబడింది అంటే, దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లుగా, ఇప్పుడు దాకా చూసుకున్నట్లుగా. ఇదిగో ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం, ఒకసారి చూద్దాం. తెలుగు 45 ఒకసారి చూడండి. 45 45
వచ్చింది. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మూడో మాట ఏంటంటే ఆయన వైపు చూసి ఏం చేయాలి? రక్షణ పొందాలి. అప్పుడే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ యేసుక్రీస్తు వైపు చూడాలి. అప్పుడే రక్షణ పొందుతావు, నిత్య జీవాన్ని పొందుతావు కదా. కనుక దేవుని బిడ్డలారా, భూదిగంత నివాసులారా, ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, అందరికీ ఈ విషయాన్ని చెప్తున్నాడు దేవుడు. దేవుని పిల్లారా, మీరు గమనించండి, ఈ వాక్యం చెప్తుంది నా జీవితంలో దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడని చెప్పి కూడా నువ్వు రక్షణ పొందలేవు. మనుషుల వైపు చూసి రక్షణ పొందాలనుకుంటే మాత్రం నీ జీవితంలో రక్షణ కలగదు కదా. మోషే గారు ప్రయాణం చేస్తూ ఇశ్రాయేలు నడిపిస్తుండగా వారు అరణ్యంకి వచ్చిన తర్వాత పాపం చేశారు. పాపం చేయగానే తాపకరమైన పాములు పంపించాడు కదండి. పంపించాడు లేదా? తాపకరమైన పాములు పంపించాడు. అందరినీ కర్షిస్తుంటే అప్పుడు మోషే దగ్గరికి వచ్చి, మోషే ఇదిగో పాములు కరిచేస్తే ఎంత చచ్చిపోతున్నారు అని చెప్పినప్పుడు మోషే వెళ్ళి చూసి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద పెట్టి, అనగా కరిసిన వాళ్ళందరికీ కూడా దాని వైపు చూడమని చెప్పాడు. చూడమని కాదండి, నిదానించి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? నా వైపు చూచి అంటే నిదానించి. అంటే దేవుని వైపు నిదానంగా చూడాలి, వంకరంకర చూపులు చూడకూడదు. మనం దేవుని నమ్మిన తర్వాత వంకరంకర చూపులు నడవకూడదండి. దేవుని వైపు చూసేవాడు ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి, కానీ మరి మనుషుల వైపు చూడకూడదు. మా ఆయన వైపు చూడడం, మా అత్తగారి వైపు చూడడం, మా మామగారి వైపు చూడడం, మా అల్లుడి వైపు చూడడం, మా కోళ్ళ వైపు చూడడం, ఇలాంటి మానేసుకోండి. ఇంకా దేవుని వైపు చూడండి, అప్పుడే నిశ్చయం. అప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు? బతికారు. దేవుని స్తోత్రం చెప్పండి. బతికారు లేరా? ఈ విషయాన్ని యేసుప్రభువు వారు చెప్తారు మాట. యోహాను సువార్త చూడండి, 3:14 ఒకవేళ మీరు సంఖ్యాకాండం కావాలంటే 21వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ ఉంటుందండి. ఇప్పుడు యోహాను సువార్త వచ్చేద్దామండి మనం. అరణ్యంలో మోషే 3:14 సగం. సర్పమును ఎలాగెత్తినో ఇదిగో దేవుని యేసు ప్రభువుని విశ్వసించే ప్రతి వాడును ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు ఇదిగో సిలువలో ఎత్తబడవలను, ఆయన వైపు చూడవలెను. దేవునికి స్తోత్రం. అప్పుడే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అప్పుడే నీకు ఆత్మరక్షణ కలుగుతుంది. ఇద్దరు దొంగలు దొంగ ఎవరి వైపు చూశాడు? ప్రభు వైపు చూశాడు. కనుక ఏమన్నాడు? నేను నాతో కలిసి ఎక్కడుంటావు? శరీరం అయితే భూలోకంలో నిన్ను భూస్థాపన చేసేస్తారు, అని ఆత్మ మాత్రము ఎక్కడుంటుంది? నాతో కలిసి పరదేశంలో ఆత్మరక్షణ కలిగిన వాడిగా ఉన్నాడని నేను తెలియజేస్తూ ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. ఇప్పుడు మూడో విషయం చెప్పుకున్నాం ఏంటి? నా వైపు చూసే రక్షణ పొందమన్నాడు. నాలుగో మాట ఏంటంటే మరి యోహాను సువార్త 5వ అధ్యాయం సత్యం. ఒకసారి 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం 34 చూస్తారా? ఒకసారి 6వ అధ్యాయం చూస్తున్నాను నేను. 5వ అధ్యాయం 34 చూడండి. నేను మనుషుల వలన సాక్ష్యమును అంగీకరింపును, కానీ
మీరు రక్షింపబడవలనని, అవుదాం, మీరు రక్షణ పొందవలనని, రక్షించబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. యేసే బోధలని ఏ బోధలండి? యేసే మాటలని ఏ మాటలండి? మనిషి రక్షణ పొందడానికి కొరకే, ఆత్మరక్షణ పొందడానికి కొరకే చెప్పబడుతున్నటి మాటలు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. 4వ మాట అంటే ఆయన మాటల్లో ఏమున్నది? రక్షణ ఉంది. ఆయన మాటల్లో విమోచనం ఉన్నది. ఆయన మాటల్లో పాప క్షమాపణ ఉంది. ఎవరికి? మనకైనా కాదు కాదు, మన ఊరు వాళ్ళకైనా కాదు కాదు, అనగా మన దేశం అంతటికి కూడా, భూమి మీద ఉన్న యావత్ ప్రజలందరికీ కూడా ఆయన మాట ద్వారానే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఆత్మరక్షణ పొందగలుగుతున్నారు. ఈ విషయాలను ఎక్కడ రాయబడ్డాయి? అదే కదా మనం చెప్పుకుంటున్నాం, బైబిల్లో రాయబడ్డాయి. కనుక ఈ బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే ఆయన రక్షణ ఏంటో, ఆయన సంకల్పం ఏంటో దేవుడు మనకి చక్కగా వివరించి బోధిస్తాడు. నేర్చుకోవచ్చు. చదవండి, నేర్చుకోండి, వినండి. అనేక ప్రజలకి రక్షణ కార్యాల గురించి, ఆత్మరక్షణ కార్యం గురించి నశించిపోకుండా, పురుగు సాగకుండా, అగ్నిలో పడకుండా కాపాడబడడానికి నిన్న వారం చెప్పినట్లుగా, ఒకరిని అగ్ని నుంచి లాగినట్లుగా, నిన్న వారం చెప్పినట్టు కదమ్మా, శనివారం, అగ్ని నుంచి ఒకటి లాగినట్లుగా ప్రభు మిమ్మల్ని అనగా వాడుకుందుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఈ 2వ భాగంలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఆత్మరక్షణలోనే వాక్యము అంటే రక్షణ అనేది ఎక్కడ రాయబడింది అనేదే మనం చెప్పుకుంటున్నాం. దేవుడి మాటలు మీ అందరి ఇంట్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా.